వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ్మ మండవ. ఈరోజు మన ఇంటర్వ్యూలో కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రముఖ వాస్తు గురు. ఆయన అటు టెక్నికల్గాను, అదేవిధంగా ఇటు రియల్ ఎస్టేట్కి వాట్ నాట్, ఆయన అన్నిటికీ కూడా ఈరోజు వాస్తు గురువుగా ఫెమిలియర్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా, ఆయన స్పాన్ ఆఫ్ 20 ఇయర్స్లో ఎన్నో వాస్తు సూచనలు ఇస్తూ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఆయన క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు మన ఇంటర్వ్యూలో ఉన్నారు. అసలు వాస్తు ఎందుకు ఫాలో కావాలి, స్పిరిచువల్ థింగ్ ఉందా, సైంటిఫిక్ థింగ్ ఉందా వాస్తు వెనుక, అసలు వాస్తు అంటే ఏంటి, దాని మూలాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి, వాస్తుకు దాన్ని అప్లై ఎలా చేయాలనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా వాస్తు అన్నది రేపు అందరూ ఏదో ఆధునికంగా లేకుంటే ప్రాచీనము అనే దాంట్లో రెండిట్లలో వ్యత్యాసం చాలా ఉన్నది. చాలామంది ఫాలో అవుతుంది ఆధునిక వాస్తు. అందులో కొన్ని విషయాలు ఎట్లా ఉన్నాయంటే కొన్ని చేయలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకు మనకు అవసరం ఉన్నటువంటివి ఈరోజు ప్రజెంట్ ప్రాచీనంలో కొన్ని బాత్రూమ్స్ కానీ ఎటువంటివైనా కానీ బయట ఉండేవి, అప్పుడు ఇళ్ళల్లో లేవు, లిఫ్ట్ అన్నది లేదు అప్పుడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాండవ హౌజెస్ ఎక్కువ ఉండేది అప్పుడు, లోగిళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి అవంతా మారిపోయింది. దానికి అనుకూలంగా మనం మార్చుకుంటున్నాం. సో అది ఎక్స్పీరియన్స్ ద్వారానే చాలా వరకు మనం చేంజెస్ చేస్తున్నాం తప్ప పాత ఎక్కడ కూడా గ్రంథాలలో కానీ రాసి ఇప్పుడున్న జరుగుతున్నటువంటిది ఇప్పుడు ప్రజెంట్ జనాలకి అవసరం ఉన్నది ఎక్కడ లేదు. దానికి అనుకూలంగా మనం మార్చుకోవాలి. ఒకసారి ఆ రూట్స్లోకి వెళ్లే ముందు ఒకసారి మీ గురించి కూడా పర్సనల్గా టచ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. మీ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ప్రతాప్ రెడ్డి గారు, అండ్ మీరు అసలు ఎలా వాస్తు వైపు మళ్ళారు? అమ్మ, ఇది యాక్చువల్గా నేను కూడా కొద్దిగా ఇనీషియల్గా అంటే 80లో మా గురువు గారు బీవిరెడ్డి గారు అని గుంటూరు దగ్గరనే ఉంటారు. అది మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంతకుముందు. వచ్చినప్పుడు ఆయన చూసిన ఆయన అటైర్, ముఖ్యంగా ఆయన వేసేదారన్న చిన్నవాళ్ళం కాబట్టి చాలా బాగుంది. ఆయన ఎప్పుడు ఒక 10 మంది జనాలు తిరిగేవాళ్ళు. అరే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఆ తర్వాత మా చదువు పూర్తి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు వేరే వ్యాపారాలన్నీ చేసుకుంటూ ఆయనను అప్పటికి ఫాలో అవుతున్నాం మనం. హైదరాబాద్ మాది సొంతంగా రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ ప్రాంతం. సో అక్కడే ఉన్నాము. అక్కడికి తను వచ్చేవాళ్ళు. సో మిగతా వారి ఇల్లులు అవి చూసినప్పుడు తన వెంబడి నేను వెళ్ళేవాడిని. మా బ్రదర్స్ ఫ్యామిలీ బాగా కనెక్టెడ్ ఉండే బీవిరెడ్డి గారు. అసలు ఎడ్యుకేషన్ వైపు వెళ్ళి మళ్ళీ ఇటు బీవిరెడ్డి గారి కారణంగానే ఇటు రావాల్సి వచ్చిందా? లేదండి, నేను బీవిరెడ్డి గారి దగ్గర ఎడ్యుకేషన్ అవుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే, ఆ తర్వాత బిజినెస్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అసలు వాస్తు పని చేస్తుందా లేదా ముఖ్యంగా అప్లై చేయాలి అన్న ఉద్దేశంతో అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం ఎడ్యుకేషన్ ఉన్నది, మనం అనవసరంగా ఊరికనే ఫాలో అవుతున్నామా, అసలు రియాలిటీ ఉన్నదా లేదా, అసలు ఇది సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉన్నదా లేదు అన్న ఉద్దేశంతో నేర్చుకోవాలన్న దానికంటే ఆపోజ్ చేయాలన్న దానికోసం నేర్చుకున్నాం. అంటే నేర్చుకోనేదో చెయ్యాలి అన్న దానికంటే ముందు అసలు వాస్తు నిజాలు ఎంత అన్న వరకు చూసినప్పుడు ప్రాక్టికల్గా కొన్ని మిరాకిల్స్ చూసినాను తను వెంబడి నేను. ఏవి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు జనాలకు. అంటే మీ ఎడ్యుకేషన్ వేరు ప్రతాప్ రెడ్డి, అసలు ఎడ్యుకేషన్కి మీ ప్రొఫెషన్కి సంబంధం లేదు. మీ పేరెంట్స్ వైపు నుంచి ఏమి వాళ్ళ ఎక్కడ కూడా మా ఇంట్లో కానీ మా చుట్టుపక్కల మిత్రులకు కానీ లేకుంటే రిలేషన్లు కానీ ఎక్కడ వాస్తు అనేది లేదు. టోటల్గా టెక్నికల్ సైడ్ ఎడ్యుకేషన్ అది. సో ఇక్కడికి రావడం కారణం మా గురువు గారే ముఖ్యంగా. అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిందా మీకు? ఎక్కువైంది. సుమారుగా నేను వాస్తు నేర్చుకోవడం మొదలుపెట్టి సుమారుగా 30 సంవత్సరాలు, 30 ఏళ్ళు అవుతుంది. జనాలకి నేను అంటే ప్రజలకు చెప్పటం అది ఒక సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. మరి పేరెంట్స్ అప్లికేషన్ పెట్టలేదా అప్పుడు? ఎందుకు అంత హాబీ కింద వచ్చినాం కాబట్టి ఎవరికి ఆబ్జెక్షన్ రాలేదు అది. సో తర్వాత కొంతకాలం తర్వాత ఒక లాస్ట్ 10 సంవత్సరాలు 2013 అనుకుంటా, 2013 గురుగారు కాలం చేశారు. కాలం చేసిన తర్వాత కొన్ని వాళ్ళు చేసి కొందరు ఉండే కస్టమర్స్ వాళ్ళకు కొద్దిగా హెల్ప్ చేయాలి, కొంచెం మధ్యలో ఇల్లులు ఆగిపోయినాయి. దానివల్ల మనం కూడా అలా వచ్చేసిన తర్వాత ప్రొఫెషన్నా లేకుంటే ఇక్కడ రావాలా అక్కడ వెళ్ళాలన్న దాంట్లో ఇది బాగున్నది కదా. అంటే చాలామంది ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఇచ్చిన రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు రోజు ఇంటికి జనాలు రావడం ఎక్కువ అయిపోయింది. సో బిజినెస్ చేయలేకుండా పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో నేను ఫుల్ టైం వాస్తు చెప్పాలన్న ఉద్దేశంతో అది అట్లా కంటిన్యూషన్ చేయడం. కానీ ఇందాక మాట్లాడుతూ మీరు స్టార్టింగ్ దాన్ని అసలు ప్రాక్టికల్గా ఉంటుందా లేదా డినై చేద్దామని నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేశాను. దాంట్లో లోతులు తెలుసుకునే ప్రయత్నం చేశాను. అవునమ్మా. మరి అలాంటప్పుడు మీరు ఇందాక మళ్ళీ మాట్లాడుతూ మెరికల్స్ చూశాను నేను, కొన్ని అద్భుతాలు ప్రాక్టికల్గా అన్నారు. అవునమ్మా. అలాంటి అద్భుతాలు అంటే ఏం చూసారు మీ? ఇప్పుడు చాలా వరకు బిజినెస్ ఇందులో వచ్చే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, ముఖ్యంగా బాగున్న వాళ్ళు ఎవరు కూడా వాస్తు వైపు కానీ ఆస్ట్రాలజీ వైపు కానీ న్యూమరాలజీ వైపు కానీ ఎవరు వెళ్ళరు. అది ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా, అది మీరైనా లేకుంటే ఎవరైనా మార్కెట్లో ఎవరమైనా ప్రజలు ఎవరమైనా
ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరో ఒక గురువును ఆశ్రయిస్తారు. అటువంటి క్రమంలో నేను బిజినెస్లో ఉన్నప్పుడు కొంచెం నాకు పర్సనల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది జరిగినప్పుడు తను చెప్పింది, ఇది కరెక్షన్ చేస్తే మనం బయటపడతాము అని. సో మిరాకిల్ ఏంటంటే ఆ రోజులలో అసలు జరగదు అన్న వర్డ్, అసలు జరగదు, ఇట్స్ ఎ ఛాలెంజ్ అన్నప్పుడు జరుగుతుంది అని తను చెప్పింది. ఆ కరెక్షన్ చేసినాక 24 అవర్స్లో నేను చూశాను. ఆ విధంగా కొన్ని తన ఇంటికి గుంటూరులో ఉన్నప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, గురుగారు ఈ ప్రాబ్లం ఉంది, లేదా మన ఇంటికి అది. ఫస్ట్ తన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు వస్తేనే కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత, ఇప్పుడు మేము గూగుల్ వాడుతున్నాం, తన ప్రశ్నలు వేసిన తర్వాత మీరు విజిట్ చేయకుండానే మీ రోడ్ ఏమిది, ఏ దిక్కు, ఇల్లు ఏ దిక్కులు ఉన్నది, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది అనేది క్వశ్చన్ తోటి చెప్పేటోడు. ఇప్పుడు నేను ఫాలో అవుతున్న టెక్నికల్గా సైన్స్ ఉంది కాబట్టి గూగుల్ త్రూ చెప్తున్నాం. కానీ గురువుగారు ఏంటి అంటే తను అప్పుడు టెక్నికల్గా అంటే జస్ట్ క్వశ్చన్స్ వేసేసి మీరు వచ్చారు ఏంటి, మీ టైం ఏంటి అది కనుక్కొని దాంతో మీ ఇల్లు ఏ రోడ్ ఉన్నది, దిక్కు ఏంటి, అసలు మీ దాంట్లో ఎన్ని డిగ్రీల్లో ఉన్నది తను అక్కడే చెప్పేవాడు. సో దానివల్ల ఏంటంటే కొంచెం బాగా అట్రాక్ట్ అయినా. సో నిజంగా వీళ్ళు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే, తన కరెక్షన్స్ వేసిన తర్వాత కొందరికి పిల్లలు లేకుండే పిల్లలు అయిపోయినారు, కొందరికి అప్పులు తీరుతున్నాయి అని ఒక్కొక్కటి వాళ్ళ సమస్యలు తీరుతూ అంటే 1 డేలో ఏది కాలేదు, కొంచెం 6 నెలలు 3 నెలలు ఇట్లా కంటిన్యూషన్ ఫాలోవర్డ్ కరెక్షన్స్ చేయటం వల్ల ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వీధి ఈశాన్యంలో పెడతారు. చాలా వరకు అందరు ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా కామన్గా పెట్టేది ఈశాన్యం అనేది శుద్ధ తప్పు ఫస్ట్ ఏ ఇంటికైనా. ఎందుకంటే మీరు ప్రాచీన వాస్తు చూస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు ఎనీ ప్రాంతంలో ఈ ప్రాంతం ఏదైనా అవ్వచ్చు, అది ఆంధ్ర తెలంగాణ అన్నది కాదు, ఎక్కడికైనా వెళ్ళండి మధ్యలో ఉంటుంది, మధ్యలో కొంచెం ఉచ్చస్థానం అని అంటాం మేము. అది ఇప్పుడు వచ్చేసి ఈ నీచ స్థానంకి పోయినట్టుగానే ఈశాన్యం పెట్టేస్తున్నారు అందరు. ఈశాన్యం అన్నది ఈశ్వర స్థానం అని అందరు చెప్పడానికి చెప్తున్నారు, కానీ మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు మీ చెప్పులు అక్కడ విడిచిపెడుతున్నారు, మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అట్లనే వదిలిపెడుతున్నారు. అది ఉచ్చస్థానం అనుకున్నప్పుడు మరి చెప్పులు అక్కడ ఇడవకూడదు, అన్నీ అక్కడ పెడుతున్నారు. ఈవెన్ ఏదన్నా తీసుకోండి అంటే మేము చెప్తాం, ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్లలో మీతోటి చెప్తుంటాను, కొంచెం డెప్త్ పోయినప్పుడు చెప్తూ ఉంటాను మీకు. అటువంటిప్పుడు ఉచ్చస్థానం మంచి స్థలంలో పెట్టేస్తే బుధ గురు అని మేము 4, 5 అని ఇట్లా మేము గ్రహాలు 9 గ్రహాలకు వేసేసి ఒక్కొక్క గ్రహానికి ఒక ప్రాముఖ్యం ఒక దిక్కుకు పెడతాం. అందులో ఈ తూర్పు వచ్చినప్పుడు 4, 5, 6 అని పెట్టుకుంటాం. అక్కడ ఉన్న స్థలం బట్టి అవైలబిలిటీ బట్టి పెడతా ఉంటాం. దానిలో రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. అది సైన్స్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే ఈశాన్యంలో లైట్ వేసినప్పుడు, ఒక పక్కన లైట్ వేసినప్పుడు ఇల్లు మొత్తము వెలుతురు రాదు. అదే మీరు మధ్యలో లైట్ వేసి మధ్యలో ఉండి చివరికి పెడితే, అంటే మనిషిని ప్రాముఖ్యత తీసుకుంటే, మనం ఇక్కడ తింటే సింహద్వారము అంటున్నాం, మళ్ళీ గుదస్థానం నుండి బయటికి వెళ్తుంది కదండి. సో వెంటిలేషన్ కూడా మీరు మధ్యలో లైట్ వేసినప్పుడు 2 పక్కలు వస్తుంది. ఇది ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక పక్కన పెడుతున్నారు. మీరు ఆ చేంజెస్ చూడండి, ఇంటి లోపల చేంజ్ చేసిన తర్వాత 21 రోజుల్లో మంచి రిజల్ట్స్ చూస్తారు. సో ఇట్లా ఎన్నో తన ఎంబడి ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీద ప్రభావం, పూట్లు కానీ ఇట్లా సింహద్వారాలు కానీ ఉచ్చస్థానాలు కానీ ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నా కూడా అవి చేంజ్ చేసినాక వాళ్ళ నుంచి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు కూడా అనిపించింది, అసలు మనం నమ్మాలా వద్దా, ఇది కంప్లీట్ ఈ లైన్లోకి వెళ్దామని. ఎస్పెషల్ ఎలక్షన్స్ అప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు నేను నమ్మకుండా ఇది జరగవు అని గురువుగారు ఏమన్నారంటే, అరే చూడు జరుగుతుంది అని. లిటరల్గా ఏది తను చెప్పినా అదే జరుగుతుంది. అంటే సో మీరు దీనికి పొలిటికల్ ఫ్లేవర్ కూడా అద్దారు, దీనికి కొంచెం తేవాలన్నది ఇప్పటికి కూడా మేము ఎప్పుడు పర్సనల్గా పొలిటికల్ దీంట్లోకి వెళ్ళాలి, దీన్ని తీసుకురావాలన్నది అని. కానీ తప్పకుండా అది ఏం చేస్తుంటాం అంటే, ఇక్కడ చూసినప్పుడు ముఖ్యంగా ఆఫీస్లో ఏదైనా వెళ్ళినప్పుడు పార్టీలో చూసినప్పుడు అనలైజ్ చేసుకుంటాం. మనకున్న నాలెడ్జ్లో అవకాశం ఉంటేనేమో ఆఫీస్ లోపలికి వెళ్తాం, కొన్ని సందర్భాలలో మనకు పిలవకుండా వెళ్ళాం కాబట్టి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెళ్ళి చూస్తూ ఉంటాం. కొన్ని పార్టీ ప్లేసెస్ చూస్తుంటాం, దాని మీద అనలైజ్ చేస్తుంటాం. అడిగిన వాళ్ళు ఎవరైనా ఇట్లని అడిగినప్పుడు చెప్తుంటాం, ఇది జరగొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా చెప్పలేము, ఇదే జరుగుతుందని చెప్పలేము, కానీ కొంచెం మనం చెప్పగలుగుతాం. సో అందువల్ల ఇదే లైన్లో చాలామందికి ఇప్పుడు ఇండస్ట్రీస్కి చాలామందికి చెప్పాను. ఇప్పుడు చాలామంది కొత్త లేఅవుట్లు చేస్తున్న దాంట్లో ఇక మళ్ళీ ఏంటంటే తర్వాత కరెక్షన్ చేసుకోవాలనేది లేకుండా బేస్ మినిమం కంపెనీస్కి చాలా వరకు ఏంటి ముఖ్యంగా దేశాలు ఎట్లా ఉన్నాయి, అది ఎలాగడితే వాళ్ళకి యూటిలిటీ ఎక్కువ, స్పేస్ కూడా ఎక్కువ రావాలి, కొన్న వాళ్ళకి మంచి లైఫ్ ఉండాలి. వాళ్ళు ఏంటంటే తనంతరం ఏమవుతుందంటే
వీళ్ళ దగ్గర మళ్ళీ కొనడానికి అవకాశం ఉంటుంది. రీసేల్కి ఎందుకంటే రీసేల్ అని కాదు, వీళ్ళు బాగుపడ్డారు అనుకోండి. ఆబ్వియస్లీ మీరు ఒక ఫ్లాట్ కొన్నారు, పాజిటివ్ వైబ్ మీరు బాగా అయితే వీళ్ళు కొత్త వెంచర్ చేసినప్పుడు సో ఏమైతే వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ప్రొడక్షన్ పెరుగుతుంది కదా సేల్స్లో. ఆ విధంగా ఇప్పుడు మన దగ్గర ఉన్న చాలామంది బిల్డర్స్ కార్పొరేట్ సెక్టర్లో చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి ఇంకా స్టిల్. కానీ ఎస్పెషల్లీ ప్రతాప్ గారు, పూర్తిగా మనం చూసినట్లయితే వాస్తు అప్లైడ్ వచ్చేటప్పటికి పాత రోజుల్లో అంటే ఎక్కువగా మీరు అన్నట్టు ఏళ్ళకో చిన్న అపార్ట్మెంట్స్కో అట్లా పరిమితమయ్యేవాళ్ళు. మైన్యూట్ థింగ్ని కూడా వాస్తు టచ్ చేస్తుంది. మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కావచ్చు, దెన్ ఏదైనా చిన్న కార్పొరేట్ ఆఫీస్ ఫ్లడ్ చేయాలన్నా కూడా ఈరోజు వాస్తు ఇంపార్టెంట్ అవుతుంది. అంటే మనం వీటిని ఎలా అప్లై చేయగలుగుతున్నారు? అయితే ముఖ్యంగా అండి అమ్మ, కార్పొరేట్ అనేసరికి వచ్చేసరికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది, ముందు హెడ్ ఆఫీస్ చూస్తే మిగతా అన్ని ఆఫీసులకి పెట్టుకోవాలన్న దానికంటే ముందు హెడ్ ఆఫీస్ నుండి రూల్ అంటే అక్కడ నుండి మంచిగా ఎంప్లాయీ కనుక బాగుంటే ఇక్కడ ఎంప్లాయీస్కి శాలరీస్ వస్తే వీళ్ళంతా బాగుంటారు. అట్లనే పార్టీకి కూడా అంతే, ఒక పార్టీ ఆఫీస్ బాగుంటే మిగతా వాళ్ళందరూ ఇండివిజువల్గా మనం అందరం చేసుకుంటున్నాం. పార్టీలు కూడా పార్టీ ఆఫీసులు పెట్టిన హెడ్ ఆఫీసులు కార్పొరేట్ ఆఫీసులు కనుక ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ తీసుకోండి, అమెరికాలో ఉంది 4 roads ఉంటాయి, మంచిగా ఉంటుంది ఆఫీస్. సో అది మిగతావి ఎక్కడ ఎలా ఉన్నా కొంచెం అటు ఇటు ఉన్నా మొత్తం ఆపరేషన్స్ అంతా అక్కడ నుండి జరుగుతుంది హెడ్ ఆఫీస్, ఏ పార్టీ అయినా కార్పొరేట్ అయినా. సో ముఖ్యంగా అది చూసుకుంటే చాలా మంచిది. సో మైన్యూట్ లెవెల్లో అక్కడ ఉన్న మేనేజర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డెఫినెట్గా మా లాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు, మనం సజెషన్స్ ఇస్తున్నాం. సో చాలా బాగా వస్తుంది. అంటే చాలామంది అది వాళ్ళ ఇష్టం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, వాసన అసలు ఫాలో అవ్వమంటారు. అలా ఫాలో అవ్వకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళ స్పేస్ తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇందులో చాలా వరకు ఫెయిల్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అన్నదానికి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అనుకోకుండా జరిగింది, ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్లో ఉన్నారో ఆ బిల్డింగ్కి మీరు ఎప్పుడు కూడా మనం మీ పేరు మీద ఏముంది మా పేరు మీద ఏమి ఉన్నది అన్నది అది ముఖ్యంగా నా విషయంలో నేను పట్టించుకున్నది. ఇప్పుడు మీ ఇల్లు ఉన్నదనుకోండి, మీరు పాతది ఇల్లు ఎక్కడో కట్టారు, మీ నాన్నగారి పేరు మీదనో లేకుంటే ఎవరైనా కానీ మీరని కాకుండా ఎక్కడ సొసైటీలో మీ పేరు మీద తూర్పు ఉన్నప్పుడు నా పేరు మీద నేను వాళ్ళ వారసులం, నా పేరు మీద పడమట అన్నప్పుడు ఇల్లు అమ్ముకోలేం కదా. కానీ వాస్తు ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్, దానికి ఆయము ఆయుష్ అన్నీ వేసి ప్రాపర్గా కడితే ఆ ఇంట్లో ఎవరైనా ఉండొచ్చు, అది ఆఫీస్ ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, లేకుంటే మీరు ఉండొచ్చు, మనం ఎవరైనా మన వారసులు ఎవరైనా ఉండొచ్చు. అంతే తప్ప ఆ ఇంటికి లైఫ్ ఉన్నంత వరకు వాస్తు నమ్మనోళ్ళు కూడా అందులోకి రావచ్చు కదా. ఒకవేళ వాస్తుకు నేను ఇల్లు కట్టి ఉన్నప్పుడు ఆ ఇంటికి వాస్తు నమ్మనోళ్ళు వచ్చినా సక్సెస్ఫుల్ అవుతారు. వీళ్ళు కాకూడదు వాళ్ళు కాకూడదు, ఆ ఇంట్లో ఎవరున్నా. ముఖ్యంగా చూడండి, మనం ఏదైనా వర్షానికి వెళ్ళినప్పుడు ఎవరిదో ఒకటి గొడుగు తీసుకొని వెళ్తాం అడుకొని, దానికి హోల్స్ ఉన్నంత మాత్రాన రెంట్కి నేను తీసుకొచ్చాను కదా నాది కాదు అనలేం కదా. సో అది కొంత నమ్మకున్నది అంటే కొంతకాలం తర్వాత నమ్ముతారు, వయసులో ఉన్నప్పుడు కొందరు నమ్మరు. సక్సెస్ అదే చెప్పాను మీకు ముందే, సక్సెస్ ఉన్నంత వరకు ఎవరు నమ్మరు. కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా ఎవరో ఒకరిని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇంత అడ్వాన్స్డ్ టెక్నిక్ కూడా వాస్తు ఒకవైపు అప్లై చేస్తూ ఉంటే మరోవైపు అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే దీని ప్రతి వాస్తు వెనుక ఒక స్పిరిచువల్ థింగ్ ఎలాగ వాస్తు ఉంటుందో దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉందనేది ఎప్పుడు చర్చ జరుగుతుంది కదా. మీలాంటి గురుజీలు కానీ చాలామంది వాస్తు విద్వాంసులు కానీ ఎందుకు దీన్ని అంత ఎడ్యుకేటెడ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? లేదండి, ఇందులో ఏమవుతున్నది అంటే ఇప్పుడు చాలా క్లాసెస్ కూడా చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంది అంటే టెక్నాలజీయే వాస్తు. టెక్నాలజీ వాస్తు అన్నది ఏంది అంటే మీరు తీసుకొచ్చి ఇంతకుముందు నా ఇంటర్వ్యూ కూడా చెప్పాను, మనకు ఇంతకుముందు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉండేది కాదు, ఒక టేబుల్ ఉండేది. ఆ టేబుల్కు మనం వేసుకొని అన్ని వాల్యూస్ వేసుకొని సయ్య. ఇప్పుడు అసలు ఆ టేబుల్ లాగార్థమిక్ టేబుల్ ఇప్పుడు లేదండి అది. సో అట్లనే ఏమైతే కాలక్రమం ఏమైందంటే మెయిన్ అనేది గట్టిగా నమ్మేది వాస్తు నుండి సైన్స్ వచ్చిందంట. ఇప్పుడు ఎందుకంటే చూడండి, మీరు ఏవైనా మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకోండి, గాల్లో ఎగరాలంటే ఏరోడైనమిక్ షేప్ ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడైనా తీసుకోండి, ఇప్పుడు మీరు ఏ గుళ్ళు అయినా, ఇంతకు నా ఇంటర్వ్యూలో చెప్పాను, గుడి పిరమిడ్ షేప్లోనే ఉంటుంది కదా, మస్జిద్ అన్ని డోమ్సే ఉంటున్నాయి కదా. మరి అది మన వాళ్ళు పూర్వీకులు ఏం చేశారంటే వీళ్ళు ఎక్కడైనా ఫాలో అవుతారా అవ్వరా, ఇదంతా కాలక్రమం ఇది మరుగున పడే అవకాశం ఉంది కాబట్టి అట్లీస్ట్ కొంత ఎప్పుడు, అందుకని పర్టికులర్గా మీరు గుడికి వెళ్ళినప్పుడు ఒక అరగంట అక్కడ కూర్చుని అట్లీస్ట్ ఆ పాజిటివ్ వైబ్స్ వస్తానికి మన వాళ్ళు చేసి పెట్టారు. అట్లా ఏమీ అంటే కొందరికి ఇప్పుడు స్తోమత లేని వాళ్ళు ఇప్పటి కూడా ఎంతమంది మనము ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తున్నాం ఇల్లు కట్టాలన్నప్పుడు, లేకుంటే ఇంటీరియర్ డిజైన్ దగ్గరికి వెళ్తలేం కదా. పూర్వం కూడా అంతే కదా, చాలామంది డబ్బున్న వాళ్ళు వెళ్ళారు, ఏది ఆర్కిటెక్ట్ని పిలిచారు, కానీ డబ్బు లేని వాళ్ళు వాళ్ళని చూసి కాపీ చేశారు. లేదా మేస్త్రితోటి బాబు నేను ఇల్లు కట్టాలనుకుంటే ఏంటి అంటే వాడు చెప్పిందే వేదం,
కానీ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఇప్పుడు మాలాంటి వాళ్ళు కట్టించినప్పుడు ఉన్న నాలెడ్జే వాళ్ళు చెప్తున్నారు, దాన్ని అందరు ఫాలో అవుతున్నారు. కానీ ఒక పర్టికులర్గా పోవాలి అన్న ఉద్దేశం ఈ మధ్య బాగా వచ్చింది. ఎవరైనా ఇప్పుడు వాస్తు అనేది బాగా నాలెడ్జ్ వచ్చింది. ఇక ముందు కూడా చాలామంది చెప్పొచ్చు, క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు తెలుగు అకాడమీ అక్కడ చాలా వరకు వస్తున్నాయి. సింపుల్ థింగ్ కదా ప్రతాప్ రెడ్డి గారు. యాక్చువల్గా మనం ఈస్ట్ ఉంటే ఫేస్ ఈస్ట్ ఉంటే సూర్యుడు ఇంట్లోకి పడతాడు, సన్ రైజ్ పడితే అది ఒక పాజిటివ్ వైబ్ అని, నైరుతి మూలలో వెయిట్ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి బేసిక్ కదా, ఇదంతా సైంటిఫిక్ రీజన్సే బిహైండ్ ద వాస్తు. కానీ అది ఆ స్థాయిలో ఎందుకు డిబేట్ జరగట్లేదు అంటారు? మూఢనమ్మకాలను కొట్టుపడేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను దానికి చెప్తాను, ఎవరైనా మూఢనమ్మకాలు అంటే ఇక్కడ ఒక కారణం ఉందమ్మా. ఎవరన్నా ఏమవుతుంది అంటే దిశ ఎవరు చూడట్లే. దిశ అంటే ప్యూర్ తూర్పు ఉత్తరం అన్నది ఏంది అని చూడట్లా. ఇల్లు రోడ్ ఎలా ఉంటే రోడ్ అలా కట్టేసుకుంటున్నారు అందరూ. అయితే మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, కొంచెం నమ్మట్లేదు కదా అని. న్యాచురల్గా ఎవరైతే మీకు ట్రూ ఈస్ట్లో ఉన్నారు, ఇల్లు కట్టేసుకున్నారు, సింహద్వారం కూడా ప్రాపర్ కట్టేసుకున్నారు, వాళ్ళకి అసలు వాస్తు చూడాల్సిన పని లేదు కదా. ఎప్పుడైతే దిశ తిరుగుతుంది అందులో అది రోడ్డు ప్రకారం ఏమవుతుందంటే, ఇప్పుడు ఈశాన్యం తిరిగిందని తూర్పు రోడ్డు కంటే అది ఉత్తరం రోడ్ వచ్చేసరికి, ఇంటికి ఉత్తరం రోడ్ ఉందనుకోండి, అది వాయువ్యం తిరిగిపోతుంది. సో ఇదే ఇల్లు నేను చెప్పిన ఇల్లు తూర్పు కట్టుకోవచ్చు అని మీరేమనుకుంటారు? గురుగారు పెద్ద గురుగారు వాళ్ళ ఇంటికి వచ్చారు, మన ఉత్తరం రోడ్డు కాబట్టి సేమ్ కాపీ చేద్దాం అనుకున్నారండి. కానీ ఇక్కడ వచ్చేసరికి వాయువ్యం తిరిగింది. అదే సేమ్ ఉన్న దిశ మీరు పడమటికెళ్ళి నైరుతి తిరుగుతుంది. సో ఏది కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలన్నది టెక్నికల్గా లేదు. మీరు కాపీ చేసారు, యాజ్ ఇట్ ఈజ్ కాపీ. చాలామంది ఇప్పుడు నా దగ్గర ఉన్నారు, నేను ఒక ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ రారు, నాకు సార్ చెప్పిందే కదా యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తున్నాం. కానీ రోడ్డు మారినప్పుడు అన్నీ మారుతున్నాయి, అక్కడ పోయినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. మళ్ళీ వస్తారు, మళ్ళీ కరెక్షన్స్. చాలామందికి కట్టుకునే ముందు ఎవరినన్నా, నన్నేనే కాదు మిమ్మల్ని ఎవరైనా కానీ తెలిసిన వాస్తుని ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళని. ఈరోజు దీని మీదనే బాగా డిబేట్ కూడా నేను రీసెంట్గా ఆధునిక వాస్తు మీద అడుగుతున్నారు. ఆధునిక ప్రాచీన వాస్తుకు డిఫరెన్స్ ఏంది, మనం ఎందుకు వేరే వాళ్ళుగా ఇప్పుడు ఉన్న అది కూడా వాదన ఉంది. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు వాస్తుకి, ఒకరు చెప్పట్లేదు, ఎవరిని ఫాలో అవ్వాలన్నది కూడా ఉన్నది. సో దీని మీద కొంచెం చాలామందితో డిస్కషన్ జరుగుతున్నాయి ఇప్పటికీ. మీరు అన్నట్టు వాట్ యువర్ సెడ్ ఈజ్ రైట్. ఇవాళ వాస్తు అని ఓపెన్ చేస్తే అటు ఛానల్స్ కానీ ఇటు యూట్యూబ్స్ కానీ వేరియస్ ప్లాట్ఫామ్స్ మీకు ఈ చీపురు ఎక్కడ పెట్టొద్దు, ఈ చెంబు ఇక్కడ పెట్టొద్దు, ఈ చాట అక్కడ ఉంచొద్దు, ఇది ఎట్లా ఇది ఒక కామెడీ ఇష్యూ అయిపోతులేదా? 100% మీరు అన్నది గుడ్ క్వశ్చన్ అండి. చాలామందికి ప్రేక్షకులకు కూడా ఇది చూడాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. చెంబు నీళ్ళు తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టమంటున్నారో పెడుతున్నారు. అసలు నీళ్ళే అక్కడ పెట్టకూడదు. ఈశాన్యము నీళ్ళు ఉండాలని చెప్పడం ఏంటి? సాల్ట్ ఏమంటున్నారు, కానీ ఈశాన్యము కింద ఉండాలి వాటర్. ఈశాన్యం ఇంట్లో వచ్చి చెంబు పైన పెట్టడం కానీ, నైరుతి వచ్చేసరికి పైన ఉండాలి, వాటర్ ట్యాంకు ఉండాలి అంటారు. కానీ ఈశాన్యంలో చెంబు పెట్టడం తప్పే అవుతుంది. అది మరి ఎలా చెప్తున్నారు, మరి ఏం చేస్తున్నారో మాకు కూడా తెలియదు. అటువంటి కాడ మీరు అన్నట్టుగా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకు పెడుతున్నారు అన్నది కూడా చూడాలి. న్యాచురల్ అండి వాస్తు అన్నది వెరీ న్యాచురల్. మనకు పంచభూతాలు, అష్టదిక్పాలకులు, వెరీ సింపుల్. ఏ విధంగా అయితే మనం డ్రెస్ వేసుకున్నాం, మన శరీరాన్ని కాపాడుకుంటాం, అదే విధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టినప్పుడు ఆ శరీరానికి బట్టలు వేసిన విధంగా మన ఇంటికి వస్తున్నాయి. ఇంకోటి ప్రాంతీయ వాస్తు అని చెప్తున్నాం. అందరు ఈశాన్యంలో చెరువు ఉంటేనేమో మంచిది అంటున్నారు, నైరుతిలో చెరువు గురించి ఎవరు పట్టించుకుంటారో, పక్కకున్నది నాకెందుకు అంటున్నారు. అది చాలా తేడా వస్తుందండి. ముఖ్యంగా ఇప్పుడు ఏదన్నా కొండ పక్కన ఇల్లు కట్టుకుంటున్నారు, నార్త్ ఈస్ట్లో కొండ అవుతుంది, ఎవరు ఏందంటున్నారంటే లేదు మనది కాదు కదా, కాంపౌండ్ వాళ్ళు కట్టేసినాం కదా అంటున్నాం. కానీ ఉత్తరాయణం దక్షిణాయనం అనే బయట నుండి రావాలి, ఇంట్లో నుండి రావు అన్న సంగతి మనము మర్చిపోతున్నాం. మరి మీరు అన్నట్టు ఫాలో అయితే మన ఇంటికి పక్కింటికి కూడా వాస్తు తేడా వస్తుంది. తప్పకుండా అండి. అందుకనే గవర్నమెంట్లు కూడా ఒకటి ఇచ్చారు, మనం ఫాలో అవ్వడం మంచిది. మనకు స్పేస్ లేదని, జాగా లేదని, సెట్ బ్యాక్స్ లేకుండా కడుతున్నాం. మీరు ఈశాన్యంలో కట్టుకుంటున్నారు, ఏంది మీకు సంపు కడుతున్నారు, పక్కవాడికి నైరుతిలో అవుతుంది కదా. అది సెట్ బ్యాక్స్ ఉండడం వల్ల అది అవాయిడ్ చేసేకి అవకాశం ఉంది కదా. సో నాది కాదు ఇంకోటి ఏమి, చాలామందికి రీసెంట్గా ముఖ్యంగా కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నటువంటి విల్లాస్లలో ఆగ్నేయం కదా అని చెప్పి అందరు బాత్రూమ్స్ కట్టుకుంటారు. ఈ మధ్య చాలా వరకు నేను తీపిచ్చాను. ఆ ఒక్క తప్పు చేయకుండా చాలా మంచి. ఎందుకంటే మనది అయిపోయింది అనుకోకుండా పక్క వాళ్ళకు కూడా ఈశాన్యం అవుతుంది, వాడికి వీడి బాత్రూమ్ ఆగ్నేయం అవుతుంది. కరెక్టే, కట్టుకుంటున్నాను, నాకు మంచిది అవుతుంది, కానీ పక్కవాడిని మనం నాశనం చేస్తున్నాం కదా. మరి ఇట్లా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటి మైన్యూట్ థింగ్ కూడా కరెక్షన్ చేయాలి. మైన్యూట్ కాదు కదా ఇది, జస్ట్ ఒక 6 ఇంచులు వదిలిపెట్టేస్తే మీ స్పేస్ ఏమి నష్టపోదు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. చాలా చిన్న ఇష్యూ అని కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ.
ఎందుకంటే వాళ్ళు ఇది చిన్న బిట్టు కూడా వదులుకోవడానికి, ఒక చిన్న స్పేస్ కూడా వదులుకోవడానికి ఇష్టపడని ఈ కమర్షియల్ డేస్లో మీరు చెప్పినట్టు ఆ స్పేస్ వదిలిపెట్టి పక్కింటికి మంచి జరగాలని ఆలోచించే వాళ్ళు ఎంత అంతా కట్టుకొని ఏం సంపాదించకుండా కొంచెం కట్టుకొని బాగా సంపాదించుకుంటే మంచిది కదా. బంగారం మనకి ఇంతనే చాలా వాల్యుబుల్. మన ఇల్లుని బంగారం చేసుకోండి. దేవాలయం అని అంటున్నాం కదా, ఇల్లే దేవాలయం అంటుంది, దేవాలయంలాగా చేసుకోండి. అంతా కట్టేసి మనం నష్టపోయి పక్క వాళ్ళకి నష్టం చేయకూడదు అన్నది నా ఉద్దేశం. ఈరోజు ఉదయమే చెప్పాము, ఉదయమే దిల్షుక్ నగర్ ఇల్లు అదే సేమ్ వచ్చింది మీరు అన్నట్టుగానే. బాత్రూమ్ ఇష్యూ నేను కట్టేసుకుంటా అంటే నేను రికమెండ్ చేసిన, మాకు ఫీజు ఇవ్వక్కర్లేదు కానీ కనీసం ఆ బాత్రూమ్ పక్కోడికి నష్టం చేయకూడదు. సో ఆ ఒక్కటి చేయకుండా మంచిది. ఎవరైనా బిల్డర్స్కి మనం సజెస్ట్ చేస్తాం, కట్టుకునే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాం. మనకేమున్నది మన స్థలమే కాదు అంటలేను, బంగారం మనకు ఉన్నదే దాంట్లో కట్టుకోండి, బాగుంటారు. కానీ ఒకటి కదా, యాక్చువల్గా వస్తువు కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో తెలిస్తే అదే వాస్తు అని కదా అసలు చెప్పేది, వాస్తుశాస్త్రం గురించి. మరి ఈరోజు ఇందాక ఆల్రెడీ నేను అడిగినట్టు ఇప్పుడు గల్లీకి ఒక 10 మంది ఉంటున్నారు వాస్తుల పేరుతో, వాస్తు విద్వానుల పేరుతో, వాస్తు పండితుల పేరుతో. ఎలా స్వామి ఇది ఎటు వెళ్తుంది అనేది అసలు అర్థం కావట్లేదు కదా, దీని లాజికల్ ఏంటి అనేది. అమ్మ ఎక్కడ సొల్యూషన్స్ ఇవ్వట్లా ఏ బుక్కులో కూడా. బుక్కులు చాలామంది రాస్తున్నారు కానీ వాస్తు ఉండకూడదు అంటున్నారు. ఎందుకు ఉండకూడదు ఎవరు రాయట్లేదు, ఇక్కడ పెడితే మంచిది అంటారు, ఏం మంచిదో చెప్పరు. అందువల్ల ఏమవుతున్నది అంటే ఎవరికి వాళ్ళకు సొంత నిర్ణయంతో ఈశాన్యంలో నీళ్ళు ఉంటుంది. మీరు అన్నారు కదా ఇందాక, చెంబు పెట్టేస్తే నీళ్ళు అయిపోతున్నాయని కదా, కాదు, అది తప్పదు. శుభ్రంగా బయట మనకు శుభ్రంగా అలా అటు ఇటు ఉన్న బుంది ఉంటే 2 తాబేలు వేసేసి కింది కట్టేసుకొని చిన్నది కుండి మాదిరి కట్టేసి 2 తాబేలు 2 మత్స్య యంత్రము కుబేర యంత్రం 2 వచ్చేస్తున్నాయి ఇంటికి కదా, లైవ్ ఉంటాయి కదా, శుభ్రంగా మనం చూస్తే కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది మీరు చెంబులో నీళ్ళు పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి అందరికి చెప్పాలి ఏమని, వాస్తు కరెక్షన్ లేకుండా చెప్పేస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే బుక్కులు ఎన్ని చాలా వరకు నేను కూడా చదివినాను చాలా బుక్స్లో, ఎక్కడ ఉండకూడదు అంటున్నారు. ఎందుకు ఉండకూడదు అంటే ఇది ఏమవుతుంది అంటే ఇది పర్సనల్గానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి మారుతుంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న దీంట్లో కూడా ఒకటి అవుతే పక్క కూడా మారిపోతుంది కదా. విల్లాస్ కూడా లైన్గా సేమ్ ఉండదు కదా, విల్లాస్లు కూడా వాటి నెంబర్ మారుతున్నది, డిస్టెన్స్ మారుతున్నది, అప్రోచ్ మారుతున్నది, అన్నీ మారుతున్నాయి కదా. ఒకటి సేమ్ దేనికి ఉండదు. కొద్దిగా అదొక్కటి ఆలోచన చేసి చేసుకుంటే మంచిది. అంటే ఒకటి వాస్తు నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు, సీరియస్ కరెక్షన్స్ అన్నప్పుడు చిన్నవి చేసుకుంటే సరిపోతుంది, మొత్తం ఇల్లు బగలు కొట్టుకున్నా అనేది కొంతమంది సజెషన్ ఇస్తున్నారు. అది ఎలా ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందండి? అది 100కి 100 పాళ్ళు మీరు ఇంట్లో కరెక్షన్ చేయకుండా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ చీపుర్లు మీరు అన్నట్టుగా చీపుర్లతోటి వాటితోటి కాకుండా ఒక చిన్నది ఇంటి పైన ఒక సైజుని బట్టి, ఇల్లు సైజుని బట్టి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఆ ఒక్కటి కరెక్షన్ ఇది రేకులతో చేయొచ్చు, పర్మనెంట్ మన స్తోమతను చేసి కరెక్షన్స్ చేసుకోవచ్చు. దిశ లేకుండా మంచి రిజల్ట్స్ నేను ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు చాలామందికి ఇస్తున్నాను. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ కూడా దిశకు లేదు కానీ సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి ఆఫీస్లో. కాబట్టి అది కూలగొట్టాలన్నదే క్రైటీరియా కాదు, కానీ తప్పని పరిస్థితుల్లో బాత్రూమ్స్ అవి ఏమైనా ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉంటుంది. చిన్న కరెక్షన్ తోటి యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి లైఫ్లో. అంటే ఇందులో మీరు ఇప్పుడు మీ ఇంటికి గుమ్మం ఉంటుంది, గుమ్మం లేదని అంటే మనమే ఇబ్బంది పడుతుంటాం. స్లోగా తీసి పక్క పెడితే సరిపోతుంది. సో అందరూ ఫ్రీగా రావచ్చు, ఫ్రీగా వెళ్ళవచ్చు. ఆ విధంగా మీకు వాస్తులో కూడా డివోషనల్ ఆస్పెక్ట్స్ అంటే ఏం చెప్తారు? డివోషనల్ కంటే అండి నేను సైన్స్ ఎక్కువ చెప్తానండి. సైన్స్ బ్యూటిఫుల్ సైన్స్ అండి. ఎందుకంటే మీరు మన అయస్కాంతం ఉంది కదండి, సౌత్ పోల్ నార్త్ పోల్ వాటితోటి ఈ వాస్తుని మొత్తం చెప్పొచ్చండి. ఎక్కడున్నా మేము గూగుల్లో చెప్పేది కూడా జస్ట్ చూస్తేనే కరెక్షన్స్ చెప్తున్నాం అంటే ఏమో మహిమలు, ఇది మీరు అన్నట్టుగా ఏదో ఎక్కడో యంత్రాలు తంత్రాలతోటి కాదండి. ఇది ప్యూర్ సైన్స్, 100% సైన్స్. మీరు ఆన్లైన్లో కూడా ఇక్కడ నుండి యూఎస్లో కూడా చాలామందికి కరెక్షన్స్ ఇస్తున్నాం. జస్ట్ హౌస్ ప్లాన్ గూగుల్ లొకేషన్ ఇచ్చేస్తున్నాం. అది ఎలా ఇస్తున్నాం, మాకేమన్నా అతీత శక్తులు లేవు. నేను నార్మల్గా మీలాగానే స్టూడెంట్ లాగా నేర్చుకొని ఈరోజు చెప్తున్నా. కానీ మన పురాణాల్లోకి వెళ్తే వాస్తు గురించి చెప్పేటప్పుడు వాస్తు పురుషుడు గురించి ఇవన్నీ చెప్తారు కదా. మరి వాస్తు పురుషుడు అనేది శివుని నుండి పుట్టిన చిన్న బిందువు, చెమట బిందువు, అక్కడి నుండే వచ్చినాయి. కానీ కాలానికి చాలా మార్చుకున్నాయి. ఇప్పుడు రాజులకు మాత్రమే వాస్తు ఉండేది ఆ రోజులల్లో. మరి ఈ రోజులలో రాజాలు లేరు కదా, మనం అనుకూలంగా మార్చుకున్న కొన్ని తప్పులు దొరుకుతున్నాయి. అప్పుడు మీరు అనుకున్నట్టుగానే కొన్ని తప్పులు దొరుకుతున్నాయి. ఎక్కడంటే ఎవరికారు ఊహించుకొని రాశారు బుక్కులు కూడా. సో చదివే వాళ్ళకి ఆడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇక్కడ నేను బాత్రూమ్ ఉండాలా వద్దు అన్నప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఆన్సర్ లేదు కదా వాళ్ళకి. సో ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఇంటికి గుమ్మంకి ఇంకా బాత్రూమ్ వచ్చేప్పుడు కిడ్నీకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది చెప్పేవాళ్ళు తెలిసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది సైంటిఫిక్ రీజన్ అంటే ఏం చెప్తారు? గుమ్మం ఎదురుగా బాత్రూమ్ ఉంది, దానివల్ల కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఉన్నాయి మీ ఇంటికి వెళ్ళే స్మెల్. ఇప్పుడు చూడండి మీరు సైంటిఫిక్ రీజన్స్ వెతుక్కుంటే వెళ్తే చాలా లోతు వెళ్తుంది సబ్జెక్ట్. ఇప్పుడు మనకు ఎక్కడైనా భారతదేశంలో ముఖ్యంగా మళ్ళీ వాస్తు అమెరికాకు లేదు కదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది మీ దగ్గరికి వెళ్ళి. నెక్స్ట్ మీరు అదే అడుగుతారేమో. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకు హైజీనిక్ తక్కువ మెయింటైన్ చేస్తాం. ఎక్కువ జనాభా ఉండడం వల్ల మన రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ వర్షాకాలం అంటే ముఖ్యంగా జూన్ జూలై వచ్చినప్పుడు వర్షాలు పడ్డప్పుడు బయట పెంట గింట అంతా నాలా ఓపెన్ కాబట్టి మీ ఫ్లూస్ అన్నది హాస్పిటల్స్కి మంచి బిజినెస్ అవుతుంది. ఏది అదే మీకు మంచి దిశలో కట్టుకున్నారు. ఇప్పుడు వెంటిలేషన్ ప్రాపర్గా సెంటర్లో పెట్టి అంటే మధ్య భాగంలో ఏదైతే కావాల్సిన దాంట్లో పెట్టి దానికి ఆపోజిట్గా ఒక డోర్ పెట్టారండి. ఇంట్లోకి వచ్చిన గాలి ఫేర్గా బయటికి వెళ్ళిపోతుంది కదా. బట్ ఇప్పుడు మనం కట్టుకుంటున్నట్టు అపార్ట్మెంట్లలో కానీ ఇల్లులలో కానీ అంత క్లోజ్ కదా, ఏసీ ఒకటితో బతికేస్తున్నాం కదా. మరి అందులో వచ్చినటువంటి మన నుంచి వచ్చే మలినాలు ఉన్నాయి కొన్ని, అంటే చెమట కానీ ఇంకోటి ఇవి కూడా మనమే తీసుకుంటున్నప్పుడు మనకు బీపీ షుగర్లు అన్నీ పెరుగుతున్నాయి కదా. మరి బీపీ షుగర్లు పెంచడానికి కారణం మనమే కదా. దానికి మళ్ళీ పరిగెత్తుతున్నాం హాస్పిటల్స్. సో అమెరికాలో ఇది లేదు కదా, మీకు హైజీనిక్ బాగా మెయింటైన్ అవుతుంది. చాలా ఇళ్ళకు కొంచెం గ్యాప్ సెట్ బ్యాక్స్ కూడా బాగా ఇచ్చి కడుతున్నారు. మీరు వెళ్ళి ఉంటారు కదా, అమెరికాకి వెళ్ళి ఉంటారు కదా, చాలా స్టేట్స్ నేను కూడా వెళ్ళి ఉన్నాను. కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉందండి. పొల్యూషన్ అన్నది ఇక్కడికి ఇట్సెల్ఫ్ సైన్స్ అన్నది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది కదా మీకు. ఇప్పుడు దానివల్ల వచ్చేదానికి ఇప్పుడు దిశ తప్పు ఉన్నప్పుడు ప్రెషర్ పెరుగుతుందండి. మీరు అన్నారు ఇందాక, దానికి మీరు ఏం చెప్తారు సైన్స్ కానీ. ఇప్పుడు బాడీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది దిశ బాగా లేకపోవడం. దిశ అన్నది ఓరియంటేషన్ ఆఫ్ ద హౌస్ ప్రాపర్ మన నార్త్ పోల్కి సౌత్ పోల్కి లేకపోవడం వల్ల ఓరియంటేషన్ మారుతున్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్లో చాలా చేంజెస్ వస్తాయి. అంటే మనం తీసుకునే గాలి వెలుతురు వీటిని బట్టి కూడా ఇంపాక్ట్ వస్తుంది కదా. ప్రాపర్ వేలో ఇప్పుడు మీరు లైట్ వేసారు, లైట్ ఉన్న కాడు ఉంటేనే వెలుతురు అంత వస్తుంది. లేకుంటే ఈ కెమెరాకి అటుపక్కకి లైట్ పెట్టాలన్నారు కానీ అటుపక్కకి పెట్టినప్పుడు అది మనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కదా. అట్లా ప్రాపర్ వేలో ఉంటే అసలు మీకు చాలా వరకు న్యాచురల్గానే డిసీజెస్ తక్కువ ఉంటాయండి మనుషులకి. ఓకే, అంటే హెల్దీ అండ్ హైజెనిక్ 100% చాలా ఇంపార్టెంట్. బిహైండ్ ద వాస్తు ఇవన్నీ ఉన్నాయి. బిహైండ్ ద వాస్తు సైన్స్, అది సైన్స్లో నుండి వాస్తు అంటున్నామండి. శాస్త్రం అని చెప్తున్నాము. సైన్స్ యాక్చువల్ పుట్టింది దాంట్లో నుండి కదా. ఏది పుట్టలేదని చెప్పండి. శాస్త్రం లేకుండా ఏది పుట్టింది మనకి? చిన్న చిన్న రోగాలకు కూడా ఇప్పుడు క్యూర్ అవ్వడానికి బీపీ షుగర్కి క్యూర్ ఉందియా అంటే మీరు ప్రాపర్ హౌసెస్ నుండి ముందు రాదు కదా. ప్యూర్ నార్త్ పోలు సౌత్ పోలు కనుక మన దగ్గర కనుక ప్రాపర్ మీరు ఉన్నట్టయితే అసలు ముందు రాదు కదా. తర్వాత క్యూర్ తర్వాత అసలు ముందు అటాకే చేయవు కదా. చాలా వరకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. లేదు ఉండదు అని 100% కాదు, బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లో. అంటే మొదటి వాస్తు శిల్పి విశ్వంలో అంటే విశ్వకర్మ గురించి చెబుతాం మనం యాక్చువల్గా. మరి ఆ రోజుల్లో విశ్వకర్మ ఏం ఫాలో అయి ఉంటారు? మయసభ దగ్గర నుంచి ఎన్నో కట్టారు ఆయన. మాయాసభ ఫాలో అయిందేమో భారతంలో ఉంటుంది. విశ్వకర్మ గారేమో కట్టింది రామాయణంలో ఉంటారు. ఇప్పుడు ఆయనకు పందిరేసింది రాముడికి పెళ్ళికి పందిరేసింది అంతా విశ్వకర్మ గారే. సో అక్కడ అది వేరండి. దేవతలకు వేసేది మనకు సేమ్ కాదు. ఇప్పుడు మనమే వాళ్ళకు విశాలమైనటువంటి భవంతులు వాళ్ళకు ఉన్నటువంటిది మనం చూడలేదు. దాని మీద మాట్లాడితే చదవటం వరకే, ఏదైనా సినిమాలలో చూసి ఊహించుకోవడమే తప్ప మనం ముఖ్యంగా ఎక్కడ చూడలేదు. బట్ మన వరకు వచ్చేసరికి మనకు పెద్దలు ఇచ్చారు. మహామునిది లిపి లేకుంటే దాని కన్వర్షన్ అయిపోయింది. మన వరకు వచ్చింది సాంస్క్రిట్ వచ్చింది. సాంస్క్రిట్ మన వరకు వచ్చింది. అందులో ఎక్కడ కూడా సబ్జెక్టులో తప్పు లేదండి. సబ్జెక్ట్ ఎక్కడ తప్పు రాయలేదు. కానీ దాని కన్వర్షన్లోనే అనువాదం చేసుకుంటే కొన్ని తప్పులు దొరలేయని నేను అనుకుంటూనే దీన్ని ఏం చెప్పట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి చూడండి మీరు. అక్కడ అప్పుడు మాండవ హౌస్లే కదండి. మరి ఇప్పుడు మనము దాబాలు కట్టేసరికి మరి దానికి వాస్తు ఎక్కడో అక్కడ మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. ఇప్పుడు నేను చాలాతో కూర్చున్నప్పుడు నాకు ఇక్కడ ప్లేస్ లేదన్నా, నాకు ఇక్కడే కావాలండి, నాకు ఇక్కడే కావాలి అంటారు. కానీ వేరే అక్కడ పెట్టకూడదు అది. సో అటు కొన్ని సందర్భంలో జరుగుతూ వచ్చింది కదా. చెప్పించుకున్న వాళ్ళకి చెప్పే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉన్నప్పుడు వింటారు కదా, సరే మీ ఇష్టం కదా, నా పని ఏమున్నది అనుకుంటారు. సో అవి కొన్ని తప్పులు జరుగుతున్నాయి. దానివల్లనే కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నది. అసలు వాస్తు ఎందుకు ఫాలో అవ్వాలనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలి. వాస్తు ఈజ్ నాట్ ఫర్ మనీ. డబ్బు కోసం వాస్తుని చూడకండి. మీరు ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన ఆరోగ్యానికి, ప్రశాంతంగా ఉండడానికి కోసం వాస్తు చూడండి. నేను డబ్బుతోటే అంటే మీరు ప్రశాంతంగా ఉంటే అన్నీ మీరే సంపాదిస్తారు. అన్నీ మీలోనే ఉన్నాయి. డబ్బు ఆలోచన ఏది కావాలన్నా ముందు మీరు ప్రశాంతంగా ఉండాలంటే వాస్తు ఉండాలి. సింపుల్ కొటేషన్ అది.
కానీ ఆల్రెడీ మీరు చెప్తున్నట్టు మీరు వాస్తు వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, వాస్తు వెనుక నేచర్ ఉంది మీరు చెప్తుంది కదా. అవునండి. ఈ స్థాయిలో వాస్తుని మీలాంటి వాళ్ళు, మీలాంటి వాస్తు గురువులు ప్రమోట్ చేస్తున్నా కూడా ఇంకా దీని మీద అన్ని అపోహలు, సొసైటీలో ఒక స్టిగ్మా ఎందుకు ఉందంటారు, దాన్ని ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నాం? ఇది చాలామంది వాస్తు చెప్పే వాళ్ళకి స్తోమత లేదండి ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు చాలామంది గురువులు చాలామంది ఉన్నారు, చాలామంది నేను కూడా నేర్చుకున్న వాళ్ళకు సగం మంది గురువులు పెద్దవాళ్ళ గురువులు ఎక్కడ నాకు తప్పు అనిపించలేదు. అందుకే నేను చాలా వాళ్ళతో ఘర్షణ పడినాక నేర్చుకున్నాను. ఇది నేను ఒక రోజుతోటో నేను బతకడానికో లేకుంటే స్పర్ధయే వర్ధతే విద్య అన్నారు, గొడవ పడితేనే. గొడవ పడిన తర్వాత మా గురువు గారి దగ్గర చాలా గొడవలు జరిగిన తర్వాత నేర్చుకున్నట్టు విద్యనండి. అయితే అందరి బుక్కులో ఉన్నట్టుగా యాజ్ ఇట్గా దింపవాలని కావాలండి. బుక్కులు రాశారు, విశ్వకర్మ మీరన్నాడు, విశ్వకర్మ ఉన్నారు, మహాముని ఉన్నారు, చాలా అపరంజిత్ ఉన్నారు, చాలా మంది 4 వేదాలు ఉన్నాయి మనకి, చాలా ప్రాపర్ అవైలబుల్ వేదాలు ఉన్నాయి. ఆ వేదాలకు వెళ్ళి సాంస్క్రిట్ నుండి కన్వర్షన్ జరిగింది మనకు వచ్చింది ఎంత అన్నది చాలా ముఖ్యమండి. సో అవి కనుక కరెక్ట్ అవపోసన చేసుకుని వంట పట్టించుకుంటే మనం చెప్పేది రిజల్ట్ అన్నది చాలా సింపుల్, చాలా బాగా వస్తాయండి. రిజల్ట్స్ అన్నది బ్యూటిఫుల్. అంటే మీరే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటారు కదా సక్సెస్ పాత్లో, అదే ఈ వాస్తుని ఎవల్యూట్ చేసే క్రమంలో. మరి మీలాంటి వాళ్ళు ఇట్లాంటి ఇనిషియేషన్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా కొందరు నాతోటి టచ్లో ఉన్నారు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు, వాళ్ళకు కూడా చేసుకోమంటున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ద్వారా, అంటే మీలాగా టీవీల ద్వారా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా వాస్తుని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో. రాంగ్ రూట్లోకి వెళ్ళొద్దు, మెయిన్ రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. ఎందుకు అంటే అండి, ప్రతి వ్యాపారవేత్త ఎవరన్నా ఉండొచ్చు, స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా డబ్బు ఎలా సమకూర్చుకోవాలి. స్టార్టప్ కంపెనీ అంటున్నారు. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ ముందు డబ్బే ఆలోచన వస్తుంది, ఆ తర్వాత మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం దీంట్లో పోవాలి, ఊహాలో పోతున్నారు. కానీ స్థాన బలం కోసం వాళ్ళకి పాపం నాలెడ్జ్ లేదు. ఇప్పటికీ కూడా పాత రోజులలో వేసేదారులకు లేదు. ఇప్పుడు కూడా స్టార్టప్గా చేసుకోవాలనుకున్న అనుకున్న మీలాంటి వాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న కంపెనీస్ పెట్టాలనుకున్న వాళ్ళు చాలా ఘర్షణతోటి, చాలా ఇబ్బందులు పడి, చాలా అక్కడి వరకు వస్తున్నారు, కంఫర్ట్ జోన్ చూస్తున్నారు. ఎక్కడికి వచ్చారు రెంట్ ఎట్లా ఏందంటారు. కానీ ఇక వాస్తు అనే ఓడే ఇంకా నెక్స్ట్ లెవెల్. లేదు పాపం చాలామంది ఇబ్బంది పడ్డ తర్వాత వాస్తు దగ్గరికి వెళ్తున్నారు. ఏమైంది, నాకు బాగానే ఉంది కదా, ఈ స్టే కదా. అంటే మా జనరేషన్ ఫస్ట్ ప్రయారిటీ కావట్లేదు వాస్తు, కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ముందు అన్ని ఎట్లయితే ఇబ్బంది పడుకుంటూ వస్తారో ముందుకెళ్ళాలి. సక్సెస్ రేట్ కావాలి, అందరికి కావాలి. ఎందుకంటే ఉపాధి అందరికీ కావాలి కదా. కావాలన్నప్పుడు ఎవరో ఒకరు మన వాళ్ళు చెప్తే వినాలి ఫస్ట్. ఎందుకంటే ఎంగేజ్లో చాలామంది వింటలేదండి. వాస్తు, వాట్ ఈజ్ వాస్తు, సో లెట్స్ గో విత్ మై టెక్నాలజీ, ఐ హ్యావ్ సఫిషియెంట్. కానీ ఇబ్బంది పడ్డ తర్వాత మళ్ళీ అక్కడికే వస్తున్నారు. అప్పుడు కొంచెం వయసు కూడా అయిపోతుంది, ఆలోచించే వయసు వస్తుంది కదా, అన్నీ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. కానీ ఈ రోజున నేను చాలా చోట్ల చూస్తుంటాను, చదువుతుంటాను, మా జనరేషన్కి నాకులాగా చాలా డౌట్స్ ఉంటాయి. ఆఖరికి భార్యాభర్తలు విడిపోవడానికి, వాళ్ళిద్దరు గొడవలు పడ్డానికో, లేకపోతే ఇంట్లో కలిసి ఉండడానికి కూడా వాస్తు ఎలా అప్లై అవుతుంది స్వామీజీ? ఇందులో ఉత్తరాయణము, దక్షిణాయనము ఇప్పుడు అక్కడ మీకు చెప్పినాను 2 ఉన్నాయి. దాంట్లో ప్లస్ మన దిక్కు తిరిగినప్పుడు ప్రాపర్ ఇద్దరు కూడా. ఇప్పుడు ఉత్తరం దీనికి మీరు శాస్త్రానికి వస్తే ఉత్తరం ఏమో ఒకరికి వర్తిస్తుంది, దక్షిణం ఒకరికి వర్తిస్తుంది. ఇప్పుడు శాస్త్రం కాడికి రండి. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం ప్రాపర్ మీరు కొందరికి ఏం నడుస్తుందంటే నాడి శాస్త్రంలో అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆ ఉత్తరాయణం దక్షిణాయనంలో మన ఆలోచన విధానం ఆపోజిట్ ఆలోచన మారినప్పుడు వీళ్ళిద్దరూ ఒక రకమైన ఘర్షణకు గురి అవుతారు. వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్, వాళ్ళు కాదు అసలు తప్పు అన్నది వాళ్ళది కాదు, వాళ్ళకి జరుగుతున్న బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్న ఘర్షణ బ్రెయిన్కి వస్తుంది, దానివల్ల ఇబ్బంది పడుతుంటారు. డెఫినెట్గా దీనికి కొంచెం చిన్న కరెక్షన్ చేసుకుంటే బాగా సక్సెస్ఫుల్ ఉంటారు. 100%. అలా ఉన్నాయా ఎగ్జాంపుల్స్ మీరు కరెక్షన్ చేసినవి? ముఖ్యంగా మనం అమెరికాలో చాలా ఇబ్బందులు జరుగుతున్నారు. గుజరాత్ ఉన్నది ఇప్పుడు ఎక్కువ డైవర్స్లో మాట్లాడినప్పుడు, హైదరాబాద్ ఇంకా కొంత తక్కువ, బట్ గుజరాత్లో యుఎస్లో మనం చాలా వింటున్నాం. ఇవి ఇంకా ఏమన్నా చుట్టుపక్కల మన వాళ్ళే ఉండొచ్చు. ఇంకా అంతవరకు ఐ డోంట్ థింక్ సో ఇంతవరకు వచ్చినాయి అని నేను అనుకోవట్లేదు. ఏది హైదరాబాద్లో ఇంకంతగానము ఇబ్బంది పడుతున్నారు అనుకోవట్లేదు. కానీ ముఖ్యంగా ముందుకెళ్ళి కూడా గుజరాత్ అన్న రాష్ట్రంలో చాలా కొద్దిగా ఎక్కువ. యుఎస్ అయితే మనకందరికి ఐడియా ఉంది. యుఎస్లో నేను చాలా వరకు పోయి రీసెర్చ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అసలు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ మీరు చెంబు సినిమా అక్కడ బాగా వర్తిస్తుంది. రోడ్డు ఈశాన్యంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్యంలో తీసుకొచ్చి వాళ్ళు పాపం వాటర్ ట్యాంకు లెక్క కట్టుకోకుండా భూమి పైననే
ట్యాంకులు కట్టేస్తున్నారు. అది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది. అట్లా కొన్ని వందల ఇల్లు నేను రీసెర్చ్ చేయడం జరిగింది. ఎందుకు జరుగుతుంది? జియోగ్రఫికల్ ప్లాన్ కూడా అలాగే ఉంటుంది. అలానే ఉంటుంది. అవును. ఆ ఉండడం వల్ల జియోగ్రఫికల్ ఉండడం వల్ల వాళ్ళ పాపం ఆ రోడ్స్ ప్రకారం ఇప్పుడు మనం ఏం వాటర్ ట్యాంకు సంపు అంటున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, సంపుని తీసుకొచ్చి ట్యాంక్ మాదిరి కడుతున్నారు. ఈశాన్యంలో కడతారు, ఆగ్నేయంలోనో ఈశాన్యంలోనో కడుతుంటారు. ఆగ్నేయంలో కట్టినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. ఇది బికాస్ ఆఫ్ ఆ వాటర్ ట్యాంక్. సౌత్ వెస్ట్లో కట్టేటప్పుడు ఏం కడతారంటే వెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెస్ట్లోనే కట్టేస్తారు, ఎందుకంటే నీళ్ళు వచ్చి అక్కడే పోస్తుంది, యాక్సెసిబిలిటీ. సో అటువంటి ఇబ్బందులు. మరి అక్కడ తూర్పు ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులు ఉన్నారు, ఉత్తరంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది ఉన్నారు. నాకు చాలా మంది క్లయింట్లు ఉన్నారు, చెప్తుంటారు, అయ్యో మేము చాలా తీపిచ్చి వచ్చేసాను, నేను సుమారుగా ఒక 10 ఇళ్ళ వరకు తీపిచ్చాను, దే ఆర్ వెరీ హ్యాపీ. సో అందుకనే ఇబ్బందులు ఉన్నాయి అంటే శాస్త్రాన్ని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి సైన్స్లో పెట్టలేము, సైన్స్ని తీసుకొచ్చి శాస్త్రంలో పెట్టలేమండి. బట్ డీరైవ్ అక్కడికి వచ్చింది కాబట్టి మనం ఫాలో అయితే బెస్ట్ కదా. మీరు ఎక్కడైనా ట్యాంక్ కట్టాలి, ఎక్కడో దగ్గర కట్టాలి ట్యాంకు మీ అవసరాన్ని, అది ప్రాపర్ పొజిషన్లో పెట్టుకుంటే మంచిది అని మేము సజెస్ట్ చేస్తుంటాం. అలాగే మీరు పొలిటికల్గా కూడా కొన్నిసార్లు వాస్తుని అప్లై చేస్తున్నట్టున్నారు. సో మిమ్మల్ని పొలిటికల్గా కూడా వాస్తు గురించి అడగాలి నేను తప్పకుండా. ఇవాళ ఫార్మోస్ట్ తెలంగాణ రాజకీయాల్లో 10 years పాటు అప్రతిహతంగా కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నారు కదా, ముఖ్యమంత్రిగా కూడా ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి. మరి అలాంటి కేసీఆర్కి మొన్నటి ఎంపీ ఎలక్షన్స్, సరే అసెంబ్లీలో ఓడిపోయినారు, ఆయన పదవి పోయింది, ముఖ్యమంత్రి నుంచి పక్క వెళ్ళిపోయినారు. బట్ మొన్న చూస్తే పార్లమెంట్లో 0 అండి. దెన్ కేసీఆర్కి చాలా సెంటిమెంట్స్ కూడా ఎక్కువ, వాస్తుని ఫాలో అవుతారు, రాజశ్యామలు యాగాలు చేశారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటారు? ఆయన మీద వాస్తు ఇంపాక్ట్ నిజంగానే చాలా గొప్పగా, ఇది గొప్ప క్వశ్చన్ కూడా అండి. చాలామందికి ఇది ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇది కాంట్రవర్షియల్ కాకుండా నేను చెప్పేది ఎవరికైనా ఉపయోగపడితే మంచిది. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు వాస్తు నమ్మేది వాస్తవం, 100% బాగా నమ్ముతారు. మనకు ముందుకెళ్ళి కూడా ఆయన భక్తుడు కూడా మీరు అన్నట్టు హోమాలు పూజలు బాగా చేస్తారు. కానీ అండి ఇప్పుడు మీరు వాస్తుకు చేసుకున్నారు, నేను చెప్తాను మీకు అక్కడెక్కడ ఉన్నది కూడా నేను నా అబ్జర్వేషన్ కూడా మీకు చెప్తాను. కానీ మీకంటే బాగా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఆపోజిషన్. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఈ 10 సంవత్సరాలు నడిచినప్పుడు నీది చూసి నాలాంటి గురువారు అని ఉంటారు. ఈ పొజిషన్ని కొట్టాలంటే ఇంకో పొజిషన్కి మనము ప్రిపేర్ కావాలి కదా. సో అది కూడా మనం ఫాలో అవ్వాలి, ఎట్లా జరుగుతుంది అన్న దాని మీద కొంత చేంజెస్. అందుకే చెప్పాను పర్టికులర్గా ఇది అయిపోయింది కదా నేను జీవితకాలం నాదే అన్నది వాస్తులు కూడా లేదు. అందుకే చెప్తాను కాంట్రవర్షియల్ అన్న ఇష్యూ కాదు ఇక్కడ. ఇష్యూ మనం ఇది కూడా ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ విధంగా నేను అనలైజ్ చేసింది ఎక్కడ అంటే తెలంగాణ భవన్కి వచ్చేసరికి మనకు ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టారు, కమాండ్ కంట్రోల్ కట్టారు. ఎలా అయితే ఆ కమాండ్ కంట్రోల్ హైట్ పెరుగుతుందో తూర్పులో ఇందాక మీకు చెప్పినట్టు ప్రాంతీయ వాసి ఇక్కడ అప్లై అవుతుంది. అదే హైట్ పెరుగుతూ ఉంది, వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అది ఆ ప్రాంతీయ వాసును అబ్జర్వ్ చేసారా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఎలా మీరు చూడండి అది ఎట్లా కంప్లీట్ అవుతుందో అక్కడ తెలంగాణ భవన్కి ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా అక్కడ మన ముఖ్యమంత్రి హౌస్ ప్రగతి భవన్ ఉండేది, లోపల అంతా బాగుంది. కానీ సెక్యూరిటీ రీజన్స్ తోటి కంప్లీట్ ముంగడ బ్యారికేడ్స్ పెట్టేశారు కదా, వీధి అంతం అయిపోతుంది. సో దాన్ని కూడా కొంత మరి ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ అనేది టెక్నికల్. వాస్తు అని కూడా మేము చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి అంటే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారా, లేకుంటే వాళ్ళకి తెలుసా, మనం దాని మీద అంటానికి లేదు. బట్ నా అబ్జర్వేషన్లో అది కూడా ఒక మిస్టేక్. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు కూడా తను తూర్పు ఆగ్నేయం పోటు ఏది ఉండండి, అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆగ్నేయం పోటు ఉండేది. సో అందులో ఎక్కడ కూడా ఎవరు కూడా సెటిల్ కాలేకపోయింది తన తర్వాత కూడా. అట్లా కొన్ని చాలా వరకు అబ్జర్వేషన్లో మనకు తెలిసిన వాళ్ళకి చెప్తా ఉంటాం రోజు అందరూ వచ్చారు కదా, కిరణ్ కుమారెడ్డి తర్వాత వెనకకి వెళ్ళారు పాపం, లేదండి వెనకకి పోయి కట్టుకున్నారు తను. అంటే ఇప్పుడు ఆఫీస్ కాకుండా వెనకకి పోయి కట్టారు, నేను వెళ్ళలేదు అందులోకి. బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే గూగుల్లో కానీ ఎక్కడన్నా కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బ్యారికేడ్స్ను ప్లస్ ప్రగతి భవన్కి ఇక్కడ పెరగటం, వీధి అంతాలు చాలా డేంజర్ అండి. ఏ ఇంటికైనా మీకైనా మాకైనా ప్రపంచంలో ఏ ఆఫీసు, ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీసులు కానీ లేకుంటే కార్పొరేట్లో ఉన్నటువంటి పార్టీస్ కానీ లేకుంటే పెద్ద వారికి చిన్న రోడ్లలో ఆఫీసులు ఉంటే సక్సెస్ కారండి. పెద్ద రోడ్, మంచి రోడ్డు, మంచి నడక ఉన్న రోడ్లలో ఉండి ప్రాపర్ దిశలో ఉంటే కనుక సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది. కానీ వేరే మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తే పెద్ద రోడ్స్, ఇటు చూస్తే కేవీఆర్ పార్క్ రోడ్డు, అటు చూస్తే మెయిన్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్, అన్ని మంచి రోడ్సే ఉన్నాయి కదా చుట్టూ. చాలా మంచిదండి. ఈ క్వశ్చన్ కూడా ఏంటంటే మీకు చూసారు ఆయన
దానికి కౌంటర్ లేనంత వరకు సక్సెస్ఫుల్ ఉన్నారు కదా టీడీపీ 23 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత రూలింగ్లో కూడా వచ్చారు కదా. ఆ తర్వాత ఆడ మీకు వీధి అంతాలు వచ్చేసినాయి. ముందు ఆ రోడ్లు లేవు, ఏవి అమ్మవారి బొమ్మల ఆగ్నేయంలో ఉన్న తూర్పులో ఉన్నటువంటి రోడ్డు కూడా లేదనుకుంటా, ఉన్నదిగా నడక లేకుండే. ఆ తర్వాత వెస్టే నడిచేవాళ్ళు. దీనికంటే బెస్ట్ ఉన్న ఆఫీసు తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో మాట్లాడుకుంటే ఏ ఆఫీస్కి ఉందంటే లేదు. ఏది దానికంటే పెద్ద రోడ్డు. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసరికి మారిపోతుంది కదా. ఇప్పుడు మీరు నన్ను తీసుకెళ్లారనుకోండి, దానికి కౌంటర్ ఆఫీస్ ఇస్తాను కదా, వేరే వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు కదా, అందుకనే మారిపోతుంటుందని చెప్తున్నా. సో ఫామ్ హౌస్కి వెళ్ళారా ఎప్పుడన్నా? లేదండి. అవకాశం రాలేదు, వెళ్ళలేదు. కొత్తగా సెక్రటేరియట్ కట్టారు, ఆ వాస్తు గూగుల్లో అయినా చూసే ప్రయత్నం చేశారా? గూగుల్లో చూసింది గవర్నమెంట్ ఆఫీసులకు ఇబ్బంది ఉండదండి, అక్కడ చాలా ఉంది. అక్కడ అంటే నేను గూగుల్లోనే చూశాను, మంచి ఆఫీస్ బాగా కట్టారు, అది ఇబ్బంది ఏం లేదు, దానివల్ల ఏమి నష్టాలు కూడా లేవు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వాస్తు బాగుందంటారు అయితే? వాస్తు అనుకోవాలా? రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కరెక్షన్ చేసుకున్నారని విన్నాం. తను ఇల్లుకు మెయిన్ డోర్ కూడా సౌత్ నుండి నార్త్ మార్చిండని విన్నాను నేను, అది నేను చూడలేదు. మార్చుకుంటారు కదా ఆయన. ఫ్రీ అప్పుడు ముఖ్యమంత్రి కానప్పుడు ఫ్రీ రోడ్ కదా అది. కేసీఆర్ గారికి బ్యారికేడ్ రోడ్ అవుతుంది. తను ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఫ్రీ రోడ్, అంటే ఎవరైనా నడవచ్చు, ఆ రోడ్ నుండి ఏమి రెస్ట్రిక్షన్స్ లేకుండా నడుస్తారు కదా. ముఖ్యంగా ఎవరైనా పదవిలోకి వచ్చినాక ఈ సెక్యూరిటీ రీజన్స్ రోడ్స్ బంద్ చేసుకుంటారు, అది కొంచెం ఇబ్బందికరమైన. అది వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అక్కడ శ్రీనగర్ కాలనీలో రోడ్డు మానేసేసారు కంప్లీట్గా, అక్కడ పోవడం యాక్సెస్ తీసేశారు. సో అది మనం ఇబ్బందులు చూస్తున్నాం. అవి ఇవి అబ్జర్వేషన్లో కొంత తక్కువ మంది చూస్తారు. దీని గురించి అసలు అప్పుడు అంతా వాస్తు నమ్మినప్పుడు ఎందుకు ఇబ్బందులు పడ్డేందుకు చిన్నవి అండి. మీరే అన్నారు కదా ఈ రాజశ్యామల యాగాలు ఇవన్నీ ఎంతవరకు ఉపయోగపడతాయి? దాని మీద మాకు నాలెడ్జ్ లేదు కూడా, దాని మీద కామెంట్ చేయడానికి. గొప్ప విషయాలు గొప్ప వాళ్ళు చెప్పారు. టైం బాగాలేనప్పుడు ఈ కరెక్షన్స్ అన్నీ ఎంతవరకు యాప్ట్ అవుతాయి? నేను ముఖ్యంగా మాట్లాడేది కేవలం వాస్తు మీద. మీరు ఎటువంటి క్వశ్చన్ వేసినా నేను ఆన్సర్ చేస్తాను మీకు, కానీ యాగాల మీద నాకు పూజలు హోమాలు తప్పకుండా ఉంటాయి అమ్మ. యంత్రాలు మంత్రాలు పెద్దవాళ్ళు చేసినాయి, ఋషులు చేసినాయి కదా, ఋషుల వల్లనే కదా మనకి ఇవన్నీ వచ్చినాయి. సో తప్పకుండా ఉంటాయి, కానీ బట్ వీటి వల్ల లాభం ఉంటుంది, ఎందుకు ఉండదండి? చేశారు కదా, మరి అవతల వాళ్ళు కూడా వీళ్ళు కనపడి చేశారు, వాళ్ళు కనపడకుండా చేసిన వాళ్ళు ఉంటారు కదా. దెన్ నేను అది కూడా విన్నాను, చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఉన్న కరకట్ట మీద ఉన్న ఇల్లు, ఉండవల్లి దగ్గర ఉన్న ఇల్లు గురించి కూడా మీకు అవగాహన ఉంది అనేది. సో అది ఎట్లా ఉందంటారు వాస్తు? అది కూడా అండి, అక్కడ 3 రోడ్స్ 2 రోడ్స్ ఉన్నది అన్నది చూశాను. ఉత్తరంలో వాగు ఉన్నది, అది మంచిది వాస్తు. అది కృష్ణా నది ఉన్నది, వాగు మంచిది. కానీ తూర్పు రోడ్ వచ్చి ఉత్తరంలో ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక 15 డిగ్రీలు తిరిగి ఉన్నది, ఆగ్నేయం చూపు వచ్చింది. ఆగ్నేయం చూపు వల్ల నష్టాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే కరకట్టకి ఎంతమంది వెళ్తారు, ఎంత ఫ్లో ఉన్నది అన్నది కూడా ముఖ్యమండి. సో మనం ఎక్కడ వెళ్ళేసి మనం 4 రోడ్లు పెట్టుకున్నాము, 5 రోడ్లు పెట్టుకున్నాము, పోటు పెట్టుకున్నాం అంటే నడక లేనప్పుడు, కంటి చూపు లేనప్పుడు అది పెద్దగా రిజల్ట్ ఉండదు అని నేను చెప్తాను. అంటే ఆ ఇంట్లోంచి ఆయన సీఎం అయ్యారు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు మొన్నటి దాకా, ఇప్పుడు సీఎం కూడా అయ్యారు. అమ్మ ఈ విషయం పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం. మీకు ఉపయోగపడుతుందా, జనాలకి ప్రజలకి ఉపయోగపడతా లేదా అన్నది పడాలి, వినాలి. ముఖ్యంగా ఎందుకు అంటే తెలంగాణ టీడీపీ ఆఫీస్కి మెయిన్ ఆఫీస్ కరకట్ట కంటే ముందు మెయిన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ ఏదైతే ఉన్నదో ఆ దానికి కేబీఆర్ అన్నది పార్క్ ఒకటి సౌత్ వెస్ట్లో ఉంటుంది. అందుకనే టీడీపీ పార్టీ ఇప్పటి వరకు సపోర్ట్ లేకుండా ఎక్కడ ముందుకు పోయినట్టుగా మనకు నాకైతే గుర్తుకు లేదు, కానీ మరి మీకు ఏమన్నా రికార్డ్స్ ఉంటే సపోర్ట్. సో అందుకని ముందు ఇక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి కదా. సపోర్ట్ కోసం ప్రయత్నాలు, ఆయన హార్డ్ వర్క్, ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన బాబు గారు ఉన్నటువంటి అనుభవం ఎవరికి ఉందండి? తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి రాష్ట్రాలు అనుభవం ఉన్న వ్యక్తి. బట్ ఇది అబ్జర్వేషన్ ఎవరు చేసి ఉండాలి? మరి మీరు ఇందాక అన్నట్టుగా వాస్తు అందరు చెప్తున్నారు కదా, మరి ఈ అబ్జర్వేషన్ చాలా ముఖ్యమైనది, పరిసర వాస్తు చాలా ముఖ్యమైనది. సో దాన్ని కరెక్షన్ చేసుకుంటే మిగతా అవన్నీ తప్పులు జరగకుండా ఉంటాయి. ఆ కరెక్షన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు కరకట్ట కూడా వీధి అంతాలే కదా ఇక్కడ ఉన్నది, స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ రావడానికి లేదు. ఇప్పుడు గూగుల్లో చూసిన దాని ప్రకారం నేను పర్సనల్గా వెళ్ళలేదు. బాబు గారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు తూర్పుకి వెళ్తారు, తూర్పు వెళ్ళి ఆగ్నేయం నడక నడుస్తారు. మరి ఉత్తరం లేదు కదండి అక్కడ, మరి అది డెడ్ ఎండ్, వీధి అంతం అంటాం. వీధి అంతాలు ఎప్పుడు కూడా మంచిది కాదు ఎవరికైనా. మనం 4 రోడ్లు వేసుకొని అన్ని వీధి అంతాలు పెట్టుకుంటే ఉపయోగం ఏముందండి? సో అయితే జగన్ గారి గురించి కూడా చెప్పాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలే ఇవాళ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు కూడా మీరు జగన్ గారి గురించి వాస్తు చెప్తే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే నా దగ్గర పెద్దగా నేను వాళ్ళ ఇల్లును కూడా చూసింది లేదు. బట్ ఒక్కటైతే చెప్పగలుగుతా, లోటస్ పాండ్ గురించి చెప్పగలుగుతా. లోటస్ పాండ్
రోడ్ పోటు వచ్చేసి గర్భపోటు అంటాం మేము. ఉత్తర గర్భపోటు, ఇది పూట మీరు చెప్పేది. వీధి పోటు. ఎస్, వీధి పోటు మధ్యలో ఉంటుంది, అవును. రెండిళ్ళ మధ్యలో కానీ ఉంటుంది. మధ్యలోనే. ఉత్తరంలో వచ్చేసి లోటస్ పౌండ్ ఉంటుంది. అవును. దానివల్ల నష్టాలు అన్నది వాళ్ళ పాపం విషయం ఏదన్నా ఉన్నట్టుకి తను అందులోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడు హ్యాపీగా లేడు. పవర్ అన్నది పక్క పెట్టండి. ఇందాక మీకు చెప్పినట్టుగా పవర్స్, డబ్బు అన్నది, మానసిక సమస్యలు ఉంటాయిగా కొన్ని. అక్కడ ముందుకెళ్ళి కూడా అక్కడ ఇందులో లోటస్ పౌండ్ వచ్చినప్పటి నుండి ఎంత సీఎం ఉన్న కేసులు ఉన్నాయిగా, అన్నీ ఉంటాయి కదా. దానికి అందుకని మీకు చెప్పాను, పవర్కి డబ్బులకి వాస్తుకి సంబంధం లేదు. మరి మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటే ఏదైనా నెగ్గుతారు కదా. కరెక్ట్. ఏదైనా నెగ్గుతారు. అంటే ఒక పవర్ అనే కాదు, మీరు ప్రశాంతంగా ఉంటే అసలు మనుషులే కదా అన్నీ చేసింది, చేస్తున్నది కూడా. కొత్తగా ఏం లేదు, మీరు నేను నిరూపించాల్సింది ఏం లేదు కదా. ఆ ప్రశాంతమైన జీవితానికి కావాల్సిందే మంచి వాస్తు. ఇప్పుడు వాస్తు వేరు, జ్యోతిష్యం వేరు. ఆ జ్యోతిష్యం వేరండి కంప్లీట్లీ. అంటే కొంచెం మిక్స్ ఉంటుందండి అక్కడ, లేదు కంప్లీట్గా వేదు అనేది. కానీ నేను ముఖ్యంగా రీసెర్చ్ చేసేదంతా ముఖ్యంగా వాస్తేనండి. ఆస్ట్రాలజీ అన్నది చాలా గొప్ప విషయం, గొప్ప సబ్జెక్ట్. న్యూమరాలజీ ఉన్నది, ఆస్ట్రాలజీ చాలా ఉన్నాయండి. బట్ నా రిజల్ట్స్ అంతా ఈ వాస్తు, మీకు చెప్పాను కదా లోటస్ పౌండ్, అది ముందుకెళ్ళి లోటస్ పౌండ్ వచ్చినప్పటి నుండి ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ఆఫీస్ అక్కడ ఉన్నది, ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి డెడ్ ఎండ్స్ వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ టవర్, ఇవన్నీ కళ్ళం కూడా జరుగుతున్నాయి కదా. ఈ అబ్జర్వేషన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు బీజేపీ ఆఫీస్ కూడా తీసుకోండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం. వీధికి వాళ్ళకు 35 degrees 40 బీజేపీ ఆఫీస్ సౌత్ ఈస్ట్. సో పవర్ కోసం ఎంత తనలాడుతున్నారు వాళ్ళు. సో ఇవన్నీ చాలా గాంధీ భవన్ లెక్క ఫేసింగ్ ఉండదు రోడ్, ఎక్కడ ఉండదండి, ఉండాలి. ముఖ్యంగా ఏదైనా పెద్ద ఆఫీస్, మన చిన్నపిల్లలకైతే ఒక 100 grams పెడితే సరిపోతుంది ఫుడ్. అంత పెద్ద ఆఫీస్కి మంచి రోడ్డు, మంచి దేశ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఎవరి నాయకులకు లేకుంటే పార్టీకి ఎవరికైనా మంచి జరిగే అవకాశం 100కి 100 ఉంటుంది. అందులో ఇక కొంచెం బాగుంటుంది అని చాలా బాగుంటుంది చేసుకుంటే తర్వాత పవర్ అన్నది ఇట్స్ చేంజబుల్ థింగ్. కానీ మంచి ఆఫీస్ ఉంటే మంచిది. వాస్తు ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు మీరు ఫైనల్గా. అనేది శాస్త్రం కదండి. మేము చెప్పేది ఏమంటే శాస్త్రం చెప్తుంది, నేను మీరు అనే దాంట్లో లేదు. ఎవరు చెప్తున్నారు అని కాదు, అది సైన్స్ కూడా ఉన్నది, సైన్స్లో ఉన్నది. మీరు గాలి మనిషికి కావాలి కానీ గాలికి ఎదురెళ్ళారు కదా, తుఫాన్కి వెళ్ళలేము కదండి. వాటర్ కావాలి కానీ వాటర్లో తుఫాన్ వచ్చినప్పుడు ఎదురు ఈతలేరు కదా. సో దానికి సమాపాలంగా పెట్టుకొని అన్ని విధాలుగా ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. పార్టీలకు కానీ మనుషులకు కానీ ఎవరికైనా బిజినెస్లో కానీ ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్. రిమైనింగ్ అంతా మన మీద ఉంటే మన శక్తికి పోలేదు అన్నీ చేస్తూనే ఉంటాం. సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా వింటూనే ఉంటాం. ఎస్పెషల్లీ వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో మా జనరేషన్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ముందు మీరు చేసే బిజినెస్ల ముందు ఎవరినన్నా మీకు తెలిసిన మీరు తీసుకోవాల్సిన స్థలం ఎలా ఉన్నదని ఒకసారి చెక్ చేయించుకొని, అది కూడా ఓపిక లేకుంటే గూగుల్లో కానీ లేకుంటే మీ దగ్గర చిన్న కంపాస్, అందరి ఫోన్లో అన్ని టెక్నాలజీ వచ్చేసింది, చూసి 0 ఉన్నదా లేదా చూడండి. నార్త్ ఉందా లేకుంటే ఈస్ట్ ఉందా లేదా చూడండి. రిమైనింగ్ అన్నది అది చాలా పెద్ద సబ్జెక్ట్, ఎవరు చూసుకోలేము. ఆ బేస్ మినిమం అయితే చూసుకుంటే వాస్తు పండితుల తర్వాత ఎవరు వచ్చినా ఏదైనా చిన్న కరెక్షన్ ఉంటే చేయగలుగుతారు. ఆ దేశనే లేనప్పుడు ఇల్లును అలా తిప్పలేం కదా, తిప్పలేం కదా. దానికి మళ్ళీ కరెక్షన్స్ అన్నీ ఇవన్నీ మళ్ళీ ఆపరేషన్ ఎంత సక్సెస్ అవుతుందా అంటే డెఫినెట్గా 100% రిజల్ట్ ఉంటుందా అంటే ఆపరేషన్స్ చేసి, ఆపరేషన్ ఉంటేనే రిస్క్తో కూడిన పని. ఆపరేషన్ చేసిన తర్వాత ఉంటుందా లేదా అన్నది అది చాలా వరకు మా వైద్య వరకు 100% నేను అష్యూర్డ్ చేయగలుగుతా. నా దగ్గర ఎవరు ఉన్నారో, నా దగ్గరకు వచ్చిన గత ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, చాలా మంచి సక్సెస్ఫుల్ ఉన్నారు. చాలామంది ఫోన్ చేస్తుంటారు రెగ్యులర్. అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మీ సర్వీసెస్ కావచ్చు, టువర్డ్స్ టు వాస్తు మీరు సాటిస్ఫైడ్ ఇప్పుడు దాకా? 100%. నాకు ఎక్కడా కూడా నేను బిజినెస్లో వదిలిపెట్టేసి నా విద్య, నేను నేర్చుకున్న విద్యని 10 మందికి పంచితే మంచి అవుతుంది అనుకున్నప్పుడు ఆశపడ్డది ఏదైతున్నదో నేను 10 మందికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక ముందు ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత ప్రజలకు వచ్చిన అంటే జనాలకు వచ్చేసిన అన్నోన్ పీపుల్ చాలామంది అయిపోయినారు, క్లయింట్స్ అయిపోయినారు. ఒక్కొక్కరు ఫోన్ చేస్తుంటే అప్పుడు అనిపిస్తుంది హ్యాపీ. అంటే వాళ్ళు నాకు చాలా డబ్బు ఇచ్చేసినట్టు. ఒకసారి ఫోన్ చేసి, గురుగారు చాలా సక్సెస్ఫుల్ ఉంది, బాగా హ్యాపీ, అంటే అయిపోతున్నాయి పనులు అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అది ఇంకొక 10 మందికి చెప్పాలి. నథింగ్ బట్ పర్సనల్ సక్సెస్, నాట్ ప్రొఫెషనల్ కదా. అది పర్సనల్గా అంటే మనం చెప్పాలని బయలుదేరినప్పుడు డబ్బు అన్నది పక్కకు పెట్టేసేయండి. ఎదుటి వాళ్ళు మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇస్తున్న సర్వీసెస్కి వాళ్ళు హ్యాపీ ఉన్నారనుకో, సంతోషపడ్డారనుకోండి,
దానికంటే గొప్ప ప్రాపర్టీ ఇంకేముండదండి. డబ్బు మనం సంపాదిస్తే మన వరకే ఉంది, కానీ మనం ఇచ్చిపోయే సబ్జెక్టు కానీ సబ్జెక్టు వల్ల వచ్చే లాభాలతో ఉన్నటువంటి ఫ్యామిలీస్, ఎన్నో ఫ్యామిలీస్, ఇలా కొన్ని వందల ఫ్యామిలీస్ కొన్ని ఇబ్బందులు పడి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని చాలా ఆరోగ్యపరమైనటువంటి ఉండొచ్చు, డబ్బు పరంగా ఉండొచ్చు, లేకుంటే ఇప్పుడు ఫ్యామిలీ లోపల ఉన్నట్టు ఇష్యూస్ ఉండొచ్చు. వీళ్ళందరూ ఫోన్ చేసి మేము హ్యాపీగా ఉన్నాము అన్నప్పుడు అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుందండి. ఇప్పుడు మనం చిన్న అవసరం కూడా భోజనం పెడితేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. లైఫ్కే మీకు సెటిల్మెంట్ వచ్చినప్పుడు అది వాళ్ళు వెలుగుచ్చేటువంటి ఆనందం, లోపలికి వెళ్ళి చాలా ఆనందం, ఎంత బాగుంటుంది అన్నది మా ఆనందం. మీ టార్గెట్స్, మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా త్రూ దిస్ ఫీల్డ్? టార్గెట్ అంటూ ఏం లేదండి. ఎంత వీలైనంత మందికి, అది మన తెలుగు రాష్ట్రాలలో ఉండొచ్చు, భారతదేశంలో ఉండొచ్చు, వీలైనంత వరకు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తున్నాను. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కూడా వెళ్తున్నాను. యూఎస్కి ఇప్పటికి చాలాసార్లు యూఎస్, లండన్ కూడా ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తాను. నేను వెళ్ళి వచ్చి ఉన్నాను. సో ఇంకా ఎంత వీలైనంత వరకు, మనతో వీలైనంత వరకు అంతమందికి సర్వీసెస్ ఇద్దామన్నా అది టార్గెట్, అంతకంటే వేరే ఏముంటుంది. రైట్, ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ ప్రతాప్. చూశారు కదా, దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ అబౌట్ కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు, వాస్తు పండితులు. సో ఇప్పుడు దాకా ఆయన మాటల్లో కూడా మనం విన్నాం ఈ జనరేషన్ వాస్తుని ఎంతవరకు ఫాలో అవ్వాలి, అసలు వాస్తుని ఎందుకు ఫోకస్ పెట్టాలి వాస్తు మీద, నేను వాస్తు ఎలాంటి వండర్స్ చేయొచ్చు అనేది కూడా ఆయన మాటలు మనకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. R24 వీక్షకులకు దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.